అందరికీ హలో. ఈరోజైతే మేమైతే బాహుబలి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ఇది వైజాగ్ నుంచి ఒక 35 కిలోమీటర్స్ అయితే ఉంది. పిల్లలతో వెళ్ళేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము. మేమైతే బండి మీదే వెళ్తున్నాము. మేమైతే వాటర్ ఫాల్స్ ఉన్న ఏరియా దగ్గరికి వచ్చేసాము. ఇదిగో చూస్తున్నారు కదా, మొత్తం ఇది. ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. బండి ఒక సైడ్కి పార్క్ చేసేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ చూపించిన దారిలో నుంచి నడుచుకుంటూ వచ్చాము. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ రూట్లో నుంచి అయితే మేము నడుచుకుంటూ బైక్ మీద వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము నడుచుకుంటూ వెళ్ళాలి. అయితే ఇక్కడికి వచ్చాకైతే బాగా బటర్ఫ్లైస్ అయితే బాగా ఉన్నాయి. చూస్తా కూడా చాలా బాగుంది. చుట్టూరు కొండలు, చెట్టులు, బటర్ఫ్లైస్తో చాలా అందంగా ఉంది. ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి నడుచుకుంటూ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇదైతే ఫస్ట్ కింద ఉన్న వాటర్ ఫాల్స్. ఇక్కడైతే దిగుతాకి లేదు. కాకపోతే మేమైతే మాతో పాటు తెచ్చుకున్నాము తింటాకి. కొద్దిగా మామిడికాయలు అయితే తీసుకుని వచ్చాము. అవి ఇక్కడ కూర్చుని మామిడికాయలు అయితే కడుక్కుని ఇక్కడ కాసేపు కూర్చుని మామిడికాయలు తినేసి మళ్ళీ మేము స్టార్ట్ అవుతాము. పైకి వెళ్ళాలంట. చూసారు కదా కింద అయితే ఎంత బాగుందో. వాటర్ కూడా బాగా ఉన్నాయి. ఇక్కడైతే వాటర్లోకి దిగుతాకైతే పర్మిషన్ లేదన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మేమైతే పైకి బయలుదేరుతున్నాము. పైకి వెళ్ళే దారిలో ఇలా ఒక పక్కన అయితే బటర్ఫ్లైస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో. ఇన్ని బటర్ఫ్లైస్ మనం బయట ఎక్కడ చూడలేము. చాలా ఉన్నాయి. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడైతే మా చిన్న పాప కాసేపు ఆడుకుంది. చూస్తున్నారు కదా మా చిన్న పాప అయితే ఆడుకుంటుంది. ఇక్కడైతే కాసేపు కూర్చుని మళ్ళీ మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇదైతే పైకి వెళ్ళే దారి. పిల్లలతో వెళ్ళేటప్పుడు కానీ పెద్దవాళ్ళు వెళ్ళేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకనంటే ఇక్కడైతే మాకు పాము కనిపించింది. ఇక్కడ పాములు ఉన్నాయి. కొద్దిగా చూస్తూ కింద చూసుకుంటూ పైకి అయితే వెళ్ళాలి. నేనైతే ఆ పాము ఫోటో లాస్ట్లో పెడతాను. ఇది కొండపైకి వెళ్ళే దారి. పిల్లలతో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొండ బాగా నున్నగుంది. మేమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మేమైతే బాహుబలి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా కొంచెం ముందుకెళ్తే మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. కాకపోతే ఏంటంటే పిల్లలతో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. చూస్తున్నారు కదా కొండ ఎలా ఉందో. అంత కష్టపడిందో దానికోసం. మా పిల్లలైతే వాటర్ ఫాల్స్లో అయితే దిగి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా వాటర్ అయితే ఎంత బాగా వస్తుంది. వాటర్ ఫాల్స్లో పెద్ద లోతు అయితే లేదు కానీ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి.
మేమైతే మార్నింగ్ వైజాగ్ నుంచి అయితే 6:30కి బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి 8:39 అయ్యింది. మేము 2-3 వరకు ఇక్కడే ఉండి రిటర్న్ అయిపోయాము. మేము మార్నింగ్ వెళ్తాం వలన జనాలు ఎవరూ లేరు, ప్రశాంతంగా మేము మట్టుకే ఉన్నాము. ఇక 12 అయ్యేసరికి ఒక్కొక్కరు వచ్చేసారు. చూసారు కదా ఎలా ఉందో వాటర్ ఫాల్స్. కాకపోతే ఏంటంటే పిల్లలతో వచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ అది తీసుకెళ్ళినప్పుడైతే పైకి అయితే కొద్దిగా ఇబ్బంది అయ్యింది. మేమైతే రిటర్న్ అయ్యాం. రిటర్న్ వచ్చేటప్పుడైతే ఇలా లొకేషన్ అయితే సూర్యకిరణాలు పడుతూ లొకేషన్ చాలా బాగుంది. కొంచెం జూమ్ చేసి చూస్తే కొండ మీద లైట్గా వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తుంది. ఆ సూర్యకిరణాలు పడి కొద్దిగా వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది. మేమైతే అంత పైకి ఎక్కాము. చూసారు కదండి, ఇదే పాము వెళ్ళే దారిలో అయితే కనిపించింది. ఇదైతే చాలా డేంజర్ అన్నారు. మీకు దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి.